నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు. ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు మనకు కూడా ఏం అర్థం కాదు. చాలా బాగా చదివేస్తా ఉంటారు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటారు. బాగా చదువుతూ ఉంటారు. కానీ ఎందుకనో మార్కులు రావు. "ఏరా నాన్న అంత బాగా చదివావు కదా! మా కళ్ళ ముందే ఏమైంది" అన్నాననుకో, "అక్కడికెళ్ళాక మర్చిపోయాను" అంటారు. తొందరగా మర్చిపోతూ ఉంటారు కొంతమంది. కొంతమందికి చదివినది గుర్తుపెట్టుకోలేరు. జ్ఞాపక శక్తి లోపం ఉంటుంది. దానికి సంబంధించి చాలా రకరకాలుగా ఫుడ్‌లు కూడా ఉన్నాయనుకోండి తింటూ ఉంటారు. అది ఇది అంటూ ఆయుర్వేదిక్‌లో కూడా. బట్ ఎందుకిలా జరుగుతుందంటారు? ఏం చెప్తారు మీరు? జాతక ప్రకారం అయితే జాతకాన్ని చూపించుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి అనుకూలత వీళ్ళకి జ్ఞాపకశక్తి లోపించిందంటే జాతకంలో గురువు బలం తక్కువుందని అర్థం. హుహు. సో, గురువు బలం తక్కువగా ఉన్నప్పుడే జ్ఞాపకశక్తి లోపం ఉంటుంది. కాపోతే అన్ని విషయాలు గుర్తుండి చదువు విషయంలో గుర్తుండట్లేదంటే అది ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఓకే. ఇప్పుడేంటంటే ఒక సినిమాలో డైలాగులు గుర్తుంటాయి. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో గుర్తుంటుంది. మళ్ళీ ఆ పాట ఏదైనా పాడితే దానికి పల్లవి వీళ్ళు పాడేస్తుంటారు. లేదా పల్లవి పాడితే చరణం వీళ్ళు పాడుతుంటారు. అంటే ఇన్నింటి మీద మైండ్ పనిచేస్తున్నప్పుడు చదువు మీద పని చేయట్లేదంటే అది చదివిన చదువు వాళ్ళు శ్రద్ధగా చదవట్లేదని ఒక అర్థం. హ్మ్. రెండోది ఆసక్తి చూపించట్లేదని. సో, ఆసక్తికరమైన విషయాలు వాళ్ళకి నచ్చట్లేదని చెప్పేసి అనే విషయాల్లో ఉంటుందన్నమాట ఇవి. ఓకే. సో, దీనికి జ్ఞాపక శక్తి లోపం కింద అనుకోక్కర్లేదు. కొన్ని విషయాలు, కొన్ని ఎలిమెంట్స్ మనకి ఎప్పుడు కొన్ని జాతకంలో ఉండే గ్రహాల అనుకూలత బట్టి పిల్లలకి ఒక రూమ్ అంటూ మనకి ఎప్పుడు నిర్దేశించుంది. వీళ్ళు వాయు దిశ చూస్తూ చదివితే చదువు బాగా వస్తది. ఎవరికైనా సరే. వాయు దిశగా చూస్తూ కూర్చొని చదవాలి ఎప్పుడు కూడా. హ్మ్. సో, చాలా వరకు ఏం చేస్తారంటే మంచాల మీద కూర్చొని చదువుతుంటారు. అవును. కొంతమంది కింద కూర్చొని చదువుతారు. కింద కూర్చొని చదివినప్పుడు మొత్తం పుస్తకాలు కింద పడేస్తారు. దాంట్లో పెన్స్, క్యాప్స్ తీసి విడిగా పడేస్తుంటారు. సో, కింద ఒక చాప వేసుకొని కూర్చొని చదువుకున్నారు. పూర్వం ఏంటంటే ఏదైనా చదువు కూర్చోవాలన్నా, ఏమైనా చూడాలన్నా ఒక చాప వేసేవాళ్ళు. చాప మీద కూర్చునేవాళ్ళం. ఇప్పుడు అసలు చాప వేసుకునే అలవాటు కూడా ఉండదు. చాప కూడా కూర్చోలేరు వేసుకోరు. ముందు పిల్లలు ఆ! కింద. కింద కూర్చోరు. కొంతమంది కింద కూర్చున్నా నేల మీద కూర్చుంటారు. నేల మీద కూర్చున్నోళ్ళు ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మనలో ఉన్న ఎనర్జీస్‌ని లాగేసుకుంటుంటది. హుహు. సో, ఆ ఎనర్జీ లాక్కోవడం వల్ల ఏంటంటే, ప్రతి చదివింది అందుకే మనకి ఆసనం లేకుండా భోజనం కూడా పెట్టరు. కింద మనకు భోజనం చేయాలంటే, కింద అందరికి కూర్చోడానికి ఆసనాలు వేస్తారు. అంటే కూర్చోడానికి సీట్స్ ఇవి వేస్తారు. వేసి కూర్చుంటేనే వాళ్ళు భోజనం వడ్డించడానికి ఈజీగా ఉంటుంది. హ్మ్. ఇలాగా ఈ పద్ధతులన్నీ పాటించేవాళ్ళు పూర్వం కాలంలో. ఇప్పుడేంటంటే పాటించట్లేదు. ఇప్పుడు స్టడీ టేబుల్ అని ఉంటుంది. ఆ టేబుల్ వాళ్ళు వాళ్ళకి కన్వీనియంట్‌గా వేసుకుంటారు. నార్త్ చూసి చదువుకుంటున్నారా? అది మంచిదే. కొంతమంది సౌత్ చూసుకొని చదువుతుంటారు తెలియకుండానే. ఈస్ట్ చూసి చదువుతూ ఉంటారు. అది బావుంటుంది. కొంతమంది వెస్ట్ చూసి చదువుతారు. వెస్ట్ కూడా పనికొస్తది. కాకపోతే ఒక సౌత్ మంచి పని చేయదు తప్ప మిగతా అన్ని ఫేసులు పనిచేస్తాయి. ఓకే. సో, చదివేటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ నీళ్ళని అక్కడ పెట్టుకొని చదవడం మొదలుపెడితే మనకి ఈజీగా ఆ చదివినదంతా గుర్తుంటుంది. ఓహ్! చాలా చిన్న 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 చిట్కాలివి. చిన్న చిట్కాలు. అంటే చిన్న రెమెడీస్ ఇవన్నీ మనం పాటిస్తే పనిచేస్తాయి. సో, చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక్క నిమిషమైనా ఆ చదువు బుక్ పట్టుకొని, ఆ పుస్తకాన్ని పట్టుకొని ఓం సరస్వత్యై నమః, సరస్వత్యై నమః అలా చదువుకుంటే, ఆ చదివే చదువు ఖచ్చితంగా బుర్రలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత చాలామంది అంటే ఫోన్‌లో చూసి చదువుతుంటారు. ఫోన్‌లో చూసినప్పుడు ఏమవుతుందంటే, చాలా కాన్సంట్రేషన్ చదివినప్పుడు ఒక మెసేజ్ వస్తది. ఈ వాట్సాప్ మెసేజ్ రావచ్చు, మెసేజ్ రావచ్చు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా మెసేజ్‌లు. అవును. ఏదో ఒక మెసేజ్ వస్తే దానికి వాళ్ళు వెంటనే దీన్ని వదిలేసి దాన్ని చూస్తుంటారు. డైవర్ట్ అవుతారు. ఆ డైవర్ట్ అయినప్పుడు ఈ చదివింది మర్చిపోతుంటారు. సో, బ్రెయిన్‌కి మనం అంటూ ఒక ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మన బ్రెయిన్ అందరికి అంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడికి అదే బుర్ర, ఒక పేదవాడికి అదే బుర్ర ఉంది. ఎందుకు ఒకటే బుర్ర ఉందిగా. వీడు వాడితే వాడు వాడట్లేదు. అంతే తేడా. హ్మ్. సో, మన బ్రెయిన్ మన పని చెప్పడం నేర్చుకోవాలి. పూర్వం ఏంటంటే టైం అనేది ఉండేది కాదు. 4కి లేవాలంటే కోడి కూత వినగానే లేచేవాళ్ళు. కోడి కూయగానే అది 3:30కి కూస్తుంది ఖచ్చితంగా. హ్మ్. అది వినగానే కాస్త తెల్లారిందని లెక్క. తెల్లారింది లెక్క వాళ్ళు కోసేపు అటు ఇటు తిరిగి, కోసేపు అటు ఇటు దొర్లి వాళ్ళు మొత్తానికి లేచేవాళ్ళు. 4 లేచేవాళ్ళు. అప్పుడు టైం అనేది చూసేవాళ్ళు కాదు. సూర్యుడిని చూసి వంట చేసేవాళ్ళు రాత్రికి. సూర్యుడు అస్తమిస్తున్నాడంటే 5:30 అవుతుంది. మొదలుపెడదామని వంట ప్రారంభం చేయడం, లేతే భోజనం చేయడం చేసేవాళ్ళు పూర్వకాలంలో. హ్మ్. ఇవన్నీ మనం ప్రకృతితో ఉండి ఆహ్, కలిసిపోయి చేసేవాళ్ళం పనులు. ఇవాళ ఏం చేస్తున్నాం, అన్ని ఫోన్‌ల మీద డిపెండే చేస్తున్నాం. ఒక ఆన్సర్ కావాలన్నా, ఒక ఫోను నంబర్ కావాలన్నా ఫోన్‌లో తీసి చెక్ చేస్తున్నాం. మనకి ఈ ఫోన్ రాకముందు ఇప్పుడు మనం అందరం కూడా చాలా నంబర్‌లు గుర్తుండేవి కదా! ఇప్పుడు మన నంబర్ మనకే మనకే గుర్తుండట్లేదు. గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండట్లేదసలు? ఫోన్ మీద డిపెండ్ అయిపోతున్నాం. అంటే మనం ఎప్పుడైతే డిపెండ్ అవుతామో మన బ్రెయిన్ నిద్రపోతుంది. హ్మ్. ఎప్పుడైతే బ్రెయిన్ నిద్రపోయిందో అది యాక్టివేట్ అవ్వదు. దాన్నలా వదిలేస్తాం. లేదు మనం కొంచెం ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడాలి అని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మీరు యాంకర్స్ ఒక పెద్ద వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళు ఏ క్వెషన్స్ వేయాలని మీరు ప్రాక్టీస్ చేస్తారు. అదే నార్మల్‌గా మీరు చేయాలంటే ఆ క్వెషన్ చేసేస్తుంటారు. ఎందుకు? ఆల్రెడీ మెమరీలో బ్రెయిన్‌లో ఉంది. ఏం క్వెషన్‌లు ఎయ్యాలి, ఏం క్వెషన్‌లు వేయకూడదని.
సో, దాని మీద ప్రిపరేషన్ అవసరం లేదు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మన టెన్షన్ వల్ల మనం ప్రిపేర్ అవుతాం. అమ్మో! ఆయన దగ్గర ఒకటే ఒకటి తేడా వస్తే ఏమంటారో? హ్మ్. బావుంటుందో, బావుండదో? కరెక్ట్‌గా చదవాలని చెప్పేసి. ఏదైతే టెన్షన్ ఉందో ఆ టెన్షనే మర్చిపోవడం. ఓకే. కూల్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రశాంతంగా చదవాల్సిందనుకున్న దాని లిస్ట్ అంతా ఒకటి రాసుకోవడం. అంటే ఇవన్నీ పూర్వం రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏది రాయట్లేదు. ఒక చెక్ అప్పుడు లిస్ట్ అని చాలా ఉండేది. వరకు పదుల సంఖ్యలో నంబర్‌లు గుర్తుపెట్టుకునేవాళ్ళం. నిజం చెప్పాలంటే. అవును. మన ఇంట్లో ఒక ఐదుగురు, ఆరుగురు ఉన్నారనుకోండి. మమ్మీ నంబరు, డ్యాడీ నంబర్‌లు ఇవన్నీ గూడా మనకు రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుండేది. గుర్తుండేది. ఆ నంబర్‌కి ఫోను చేసేవాళ్ళం. ట్రంక్ కాల్ అవును. వెళ్ళేది అసలు. ఇలా కాల్ చేసి వెళ్ళేవాళ్ళం. నంబర్‌లు చెప్పేవాళ్ళం. హ్మ్. సో, మనకి ఎస్టీడీ కోడ్సు, ఐఎస్‌డీ కోడ్సు ఇవన్నీ కూడా గుర్తుండేవి. ఇవాళ పిల్లలకి అసలు అవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఫోను అవునవును. అన్ని అంతా మనని అసమర్థుల్ని చేస్తుంది. హ్మ్. సోమరిపోతుల్ని చేస్తుంది. ఈ సోమరితనం పోవాలి అంటే కాస్తంత మనలో ఉండే ఆలోచన విధానాన్ని మార్చాలి. హ్మ్. అప్పుడు జ్ఞాపకశక్తి అనేది లేదు అని చెప్పడానికి లేదు. మర్చిపోతున్నా అనే పదాన్ని పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారు దీన్ని. అంటే మనం ఏదైతే మాట్లాడతామో ప్రకృతి మనకది ఇస్తుంది. హ్మ్. ప్రకృతిలో ఏంటి? ఏ పని చేసినా తిరిగి మనకొస్తుంది. ఎలా వస్తుంది? ఒక విత్తనం వేస్తే చెట్టుగా వచ్చి బోలెడన్ని పళ్ళెలా వస్తాయో, అలాగే మన ఆలోచన శక్తి ఏదైతే ఉందో, అది నెగెటివ్ అయితే నెగెటివ్ ఆలోచనలు ఎక్కువైపోతాయి. పాజిటివ్ అయితే పాజిటివ్ ఆలోచనలు ఎక్కువుంటాయి. నాకు అన్నీది గుర్తుంటుంది. ప్రతీది గుర్తుంటుందంటే ఖచ్చితంగా గుర్తుండి మల్టిప్లై అవుతుంది. హ్మ్. నాకసలు ఏం గుర్తుండదు 10 సార్లు అనుకుంటే అది మల్టిప్లై నిజంగానే గుర్తుండదు. మల్టిప్లై అయిపోయి గుర్తు బ్రెయిన్ అంటది గుర్తుండదు చెప్పావు కదా! నేను అదే చేస్తున్నాను గుర్తుండదు అని ఏది స్టోర్ చేయదు. సో, మన బ్రెయిన్ స్టోర్ అనేది ఇవ్వాలంటే, మనం ఫోను మీద ఆధారపడకుండా చేయాలి పనులు. ఓకే. మార్నింగ్ ఎక్సర్‌సైజ్ ఎలా చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేవడం. 4-5 టైంలో లేస్తే, ఈ సహస్రార చక్రం యాక్టివేషన్ ఉంటుంది. సో, చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచి చదివిన వాళ్ళందరూ మంచి మంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళున్నారు. చాలా మంది ఆ టైము నిద్రపోయే టైం. ఆ టైం నిద్రపోతారు. అంటే రాత్రంతా చదివి అప్పుడు వాళ్ళు చేస్తారు. అలానే కాకపోయినా సరే, ఈ మధ్య కాలంలో చాలామంది నిద్రకు వెళ్ళే టైం కూడా అర్ధరాత్రి 2, 3, అర్ధరాత్రి 2, 3 అవుతుంది. 4, 5 అంటే ఆళ్ళకి మిడ్‌నైట్ అయినట్టు లెక్క. మిడ్ నైట్ లెక్కొస్తుంది. అలా ఎప్పుడు చేయకూడదు. దానివల్లే ఈ సోమరితనం అనేది పెరుగుతుంది. సో, మనలో మర్చిపోవడం మతిమరుపునొస్తుంది. సో, హ్మ్. మర్చిపోకుండా ఉండాలి అంటే ఒక 41 డేస్ ఎక్సర్‌సైజ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30-5:30 టైంలో లేవాలి. లేచి వీళ్ళు చక్కగా సూర్య నమస్కారం చేయాలి. ఈ సహస్ర చక్రం యాక్టివేషన్ అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఇది యాక్టివేషన్ అవుతుందో అన్ని చక్రాస్ యాక్టివేషన్ అవుతుంటాయి. ఇది మామూలుగా అది ఫస్ట్ దాంట్లో అది జనరల్‌గా ఏంటంటే మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఇది ఫస్ట్ ఓపెన్ చేయొద్దంటారు. మూలాధార నుంచి రావాలి. హుహు. మూలాధారం నుంచి సహస్రారం వెళ్ళాలి. ఒక ట్రావెల్ చేయాలి. ఒక జర్నీ చేయాలి. సో, మూలాధారం నుంచి రావాలంటే 4:30కి లేస్తే మూలాధారం చక్రం యాక్టివేషన్ అవుతుంది. మార్నింగ్ లేచి కళ్ళు మూసుకొని మనల్ని నచ్చిన దేవత రూపాన్ని చూడడం అనేది మనకు నచ్చిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం గాని, అదే కాన్సంట్రేషన్ పెట్టాలి. హ్మ్. అలా ఒక 41 డేస్ చేసి ప్రతి రోజులు అంటే వీళ్ళకి 90% గుర్తుంటాయి. ఓకే. ఒక 41 డేస్‌కి. తర్వాత ఇంక 10% అనేది నెమ్మది నెమ్మదిగా వస్తాయి. ఎందుకంటే చాలా వరకేంటంటే, ఇవాళ ఉన్న విషయంలో మనకేదైనా వచ్చిందంటే అది మనం గర్వంగా ఫీల్ అయిపోయి, ఇది మనకొచ్చేసిందని చెప్పి సగంలో వదిలేస్తుంటాం. హ్మ్. ఈ గర్వం అనేది మనని అణిచేస్తుంటది అప్పుడప్పుడు. ఆ గర్వానికి వెళ్తే అది మాయలో పడినట్టే, మోసపోయినట్టే లెక్క. సో, మనలో మనకి గుర్తుంది అమ్మా! నాకు ఇన్ని విషయాలు గుర్తున్నాయా అని అనుకుంటే కూడా అది మనకి దిష్టి తగిలినట్టే లెక్క. సో, కానీ అందుకని ఏంటంటే కొంచెం 41 డేస్ ఎక్సర్‌సైజ్ చేస్తూ 4:30-5:30 మార్నింగ్ లేవడము. చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ గ్లాస్‌తో నింపి నీళ్లు పెట్టడము. ఆ నీళ్ళని చదివిన తర్వాత ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కల్లో పారబోయడం. ఆ నీళ్ళు హ్మ్. తాగడం కాదు. మొక్కల్లో పారబోయాలి. ఇలా చేస్తూ ఉంటే చదువనేది బావుంటుంది. ఇంకా పిల్లలకి ఓపిక లేదు, శక్తి లేదంటే ఈ నువ్వులు ఉండలు తింటాం కదా ఎక్కువ. హ్మ్. నువ్వులతో చేసిన పదార్థాన్ని ఎక్కువగా తింటూ ఉంటే కనుక చాలా యాక్టివ్‌గా ఉంటుంది బాడీలో. ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పనైనా చురుగ్గా చేయగలుగుతారు. పూర్వం మనకి నువ్వుల చెక్కీలు, పల్లి చెక్కీలు ఉండేవి. అవును. చిరుతిళ్ళంటే. ఇవాళ చిరుతిళ్ళంటే స్నాక్స్ వచ్చి చిప్స్ అవి ఇన్ని రకాలుగా వచ్చాయి. పూర్వం ఏంటంటే పల్లి చెక్కీలు, నువ్వులుండలు, సున్నుండలు, సో కరెక్టే. మినపప్పుతో చేసే పదార్థాలుండేవి. అవి తర్వాత నువ్వులు చేసే పదార్థాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్‌ని ఎక్కువ పెంచుతాయి బాడీలో. ఆ ఇమ్యూనిటీ పవర్ తక్కువైతే అసహనం వచ్చి ఓపిక లేకపోవడం ఉంటుంది. సో, ఇవన్నీ పెరగడానికి కారణం ఇవి. హ్మ్. ఇలాంటి తిండ్లు తినడం వల్ల వీళ్ళకి బాగా కలిసొస్తుంది. పిల్లలకి మనం 4కి స్నాక్స్ ఏ చిప్స్ ఇవ్వకుండా ఏదో నువ్వుల చెక్కీలు లాంటివి, నువ్వులతో చేసిన పదార్థాలు లాంటివి చేసి ఇవ్వడం. సున్నుండలు ఇలాంటివి ఇవ్వాలి వాళ్ళకి. ఆటోమేటిక్‌గా పెరుగుతుంది వాళ్ళ బ్రెయిన్ ఇదేం పవర్. పెద్ద పెద్ద విషయాలు గాదు. ఇంకొకటేంటి చెప్పనా? అసలు తెలియని విషయాలు కూడా గాదు. కాదు. తెలిసిన విషయాలే. తెలిసిన విషయాలే. కాకపోతే తెలియని వాటినే విషయం మనం నెగ్లెక్ట్ చేస్తూ నెగ్లెక్ట్ ఉంటాం. చేస్తున్నాం. అదేదో పెద్ద ప్రాబ్లమ్ అని డాక్టర్స్ చూపించడం, డాక్టర్స్ చెప్పడం, వీడసలు ఎందుకు మర్చిపోతున్నాడు? ఎందుకు ఇలా ఉంటున్నాడు? సైకాలజిస్ట్‌ని, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్‌ని సైకియాట్రిస్ట్‌ని కలుస్తున్నాం. పోషించడం అయిపోతుంది. హ్మ్. అది. అంటే జనరల్‌గా కొంతమంది పిల్లలకి ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. జాతకరీత్యా కొంతమందికి కేతు మహాదశ నడుస్తున్నా, కేతువు కారకత్వం ఉన్నప్పుడు, కేతువు బలం లేనప్పుడు కేతువు ఒకవేళ దృష్టి బాలేనప్పుడు పిల్లలు మానసికంగా
చాలా సైలెంట్‌గా ఉంటారు. దానికి అది చూసుకున్న దానికి ఏదో జపం చేస్తే సెట్ అయిపోతుంది. సరే. పెద్ద సమస్య పెద్ద కింద సమస్యేం దాన్నేం కాదు. తీసుకోక్కర్లేదు. సైకియాట్రిస్ట్ తిరిగినా అది సమస్య తీరదు. ఎందుకంటే అది కేతు మహాదశ 7 ఏళ్ళు పనిచేస్తుంది. ఆ 7 ఏళ్ళు వాళ్ళ మీద మైండ్ అలాగే ఉంటుంది. ఓకే. దానికి సంబంధించిన కాకరత జపము, తీర్థం ఇస్తేనే సెట్ అవుతుంది. చాలా మంచి అట్లా. విషయం చెప్పారు జయప్రద గారు. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.